హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ వర్క్ షాప్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ FA3 పేపర్ చూద్దాం. FA3 మ్యాథ్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బిట్ విచ్ నెంబర్ రిప్రజెంట్ ద షేడెడ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అన్ని కౌంట్ చేయండి. మీకు 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. ఈ 10లో షేడెడ్ పార్ట్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో విచ్ పార్ట్ అంటే మీకు ఆన్సర్ 2/10. సో ఏమైంది, మీకు 0.2 అవుతుంది. ఆప్షన్ సి. సెకండ్ బిట్ చూడండి, విచ్ ఈజ్ ద కరెక్ట్ వే టు రిప్రజెంట్ ద లెంత్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ 3 mm. సో 5 సెంటీమీటర్ 3 mm అంటే ఏది రిప్రజెంట్ చేస్తాం? సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత, మీకు 10 mm. సో 10 mm కాబట్టి దీన్ని 5 సెంటీమీటర్ 3 mm అని 5.3 సెంటీమీటర్స్ అని పెట్టేయచ్చు మీరు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ బిట్ వచ్చేసి రాము ate 3/5 ఆఫ్ ద చాక్లెట్, రాణి ate 4/7 ఆఫ్ చాక్లెట్, హూ ate మోర్ చాక్లెట్ అండ్ బై హౌ మచ్. సో ఎవరు ఎక్కువ తిన్నారు, బై హౌ మచ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, రాము ఎక్కువ తిన్నాడు. బై హౌ మచ్ అంటే సపరేట్ చేయండి. 3/5 మైనస్ 4/7. సెల్సియం తీసుకోండి. 3/5 చేస్తే మీకు 1/35 వస్తుంది. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్, ద సమ్ ఆఫ్ 2 like fractions 2/m and 7/n is 9/13. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ m and n. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ సి, m + n = 26. 2 like fractions అంటే మీకు కింద రెండు సేమ్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూడండి, m13 n13 తీసుకుంటేనే ఈ రెండు యాడ్ చేసి ఎంత మీకు 2 + 7 9/13 అయిందండి. ఫిఫ్త్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, 175 paisa can be expressed as 1.75. సో ఇది మీకు కరెక్టే. 1680 meters can be expressed as 16.80 km. సో మీకు ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అయింది. 1680 meters ఎలా రాస్తాం మనం? 1680 metersని 1 meter = 1000 kilometers కాబట్టి బై 1000 వేసేయండి. 1000 వేస్తే మీకు ఎంత వచ్చింది? 1.680 kilometers. కానీ వాడు 16.8 ఇచ్చాడు కాబట్టి రాంగ్ అవుతుంది. ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, చూస్ ద ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ అన్షేడెడ్ పోర్షన్. అంటే షేడ్ చేయండి అని అడిగాడు. మొత్తం కౌంట్ చేయండి, అన్షేడ్ ఎన్నో చూసుకోండి. సో మీకు అన్షేడ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అన్షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఎంత చూడండి. టోటల్ వచ్చేసి 1 2 3 4 4 4 4 4 16 4/16 ఉన్నాయి టోటల్గా అన్షేడెడ్. సో 4 1 4 4. ఆన్సర్ వచ్చేసి 1/4. ఆప్షన్ సి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, పిక్టోగ్రాఫ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం ఇచ్చాడు చూడండి, హౌ మెనీ మోర్ గర్ల్స్ లైక్డ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ దెన్ బాయ్స్. సో ఇక్కడ మీరు ఇది ఇంపార్టెంట్, ఇది చూడండి. ఇక్కడ ఒక బాయ్ ఈక్వల్ 4 boys, ఒక గర్ల్ ఈక్వల్ 4 girls. అంటే మీరు ఇక్కడ ఒక డయాగ్రామ్, ఒక పిక్చర్ ఉంటే దాన్ని 4 అని అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ చూడండి, హౌ మెనీ మోర్ గర్ల్స్ లైక్డ్ స్ట్రాబెర్రీ. సో ఇక్కడ స్ట్రాబెర్రీ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ స్ట్రాబెర్రీ ఉంది. స్ట్రాబెర్రీ 2 boys ఉన్నారు. మనకు ఒక్కొక్కడు 4 అని ఇచ్చాడు. అంటే ఇది 4 ఇది 4, టోటల్ అనేది మీకు 8 boys. గర్ల్స్ వచ్చేసి 1 2 3 4 అన్ని 4 4 4 4 ఎంత అయితే 16 గర్ల్స్ ఉన్నారు, 8 boys ఉన్నారు. హౌ మెనీ మోర్ అంటే 16 - 8 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి 8. ఎయిత్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 proper fractions then a into b. a into b వచ్చేసి లెస్ దెన్ బోత్ ద ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 9 చూడండి, ఏ టీచర్ ఆస్క్డ్ 35 students వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ ద రికార్డెడ్ డేటా యాజ్ ఫాలోస్. సో 35 స్టూడెంట్స్ని ఏ కలర్ ఇష్టం అంటే డేటా ఎలా ఉంది. క్వశ్చన్ చూడండి, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ చూజన్ మోస్ట్ లైక్డ్ అంటే ఎక్కువ ఇష్టమైన దానికి అండ్ లీస్ట్ లైక్డ్. ఎక్కువ ఇష్టమైన కలర్, తక్కువ ఇష్టమైన కలర్. ఎక్కువ ఇష్టమైన కలర్ అన్ని కౌంట్ చేయండి. ఇక్కడ ఎన్ని వచ్చాయి మీకు? ఇది 10 ఉన్నాయి, ఇక్కడ
ఇక్కడ ఎన్ని 6 ఉన్నాయి, 8 ఉన్నాయి, 9 ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మోస్ట్ లైక్డ్ కలర్ ఏమైంది మీకు? మోస్ట్ లైక్డ్ కలర్ వచ్చేసి 10 ఉన్నాయి, లీస్ట్ లైక్డ్ వచ్చేసి 2 ఉన్నాయి. సో వాడు ఏమడిగాడు, మనం డిఫరెన్స్ కనుక్కోవాలి, రెండు మధ్య తేడా ఎంత. సో 10 - 2 ఎంత అయింది? 8 అయింది. ఆప్షన్ సి. 10th చూడండి, వాట్ మస్ట్ బి యాడెడ్ టు 700s టు గెట్ 1? ఆప్షన్ వచ్చేసి 0.93. 700s అంటే చూడండి, 700s అంటే 7/100 ఎంత అది మీకు? 0.07 అయింది. దీనికి 1 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? సో ప్రతి చెక్ చేసుకోండి. దీనికి 0.93 యాడ్ చేసామంటే మీకు ఆన్సర్ 1 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో మీకు 10 బిట్స్ ఉన్నాయి 10 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి 5 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 5 2 = 10 మార్క్స్. సో ఇక్కడ 11th వన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 kg 250 grams ప్లస్ 8 kg 50 grams మైనస్ 6 kg 750 grams. ఆ వాల్యూ అంతా కనుక్కోవాలి. సో అన్నిటి మనం 7 kg 250 gramsని 7.25 రాసుకోవచ్చు, లేదంటే 250 ప్లస్ 8 kg 50 grams. 8 50 grams అంటే 500 లేదంటే 50. ఆ 2 యాడ్ చేసుకోండి. దాంట్లో నుంచి ఇక్కడ మైనస్ ఇచ్చాడు, మైనస్ 6 kg 750 grams. సో ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ రాసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 8.55 kg వస్తుంది. నెక్స్ట్ 12th చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ అని ఇచ్చాడు. సో నెంబర్స్ అన్ని ఇచ్చాడు. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేయాలంటే మీకు పైన అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. సో మన డినామినేటర్ ఏంటంటే పెద్ద నెంబర్ని చిన్నగా రాసేస్తే సరిపోయింది, న్యూమరేటర్ సేమ్ ఉంటాయి. అదే డినామినేటర్ సేమ్ ఉంటే ఆపోజిట్లో రాయాలి, లేదంటే మీరు ఎల్సిఎం తీసుకొని దాన్ని బట్టి కూడా రాసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి ఇది 5/14, ఇది ఫస్ట్ వచ్చింది. సెకండ్ 5/11, ఇది సెకండ్ వచ్చింది. థర్డ్ 5/8, ఫోర్త్ వచ్చేసి 5/6. ఇది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ పిక్టోగ్రాఫ్. ఈ పిక్టోగ్రాఫ్ క్వశ్చన్స్ అని చాలా ఈజీగా ఉంటాయి నేర్చుకుంటే. సో ద నెంబర్ ఆఫ్ డివిడీస్ విత్ 5 చిల్డ్రన్. 5 చిల్డ్రన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ డివిడీస్ ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేశాను మీరు, ఒక్కొక్క డివిడీ వచ్చేసి 4 డివిడీ, అంటే ఒక్కొక్క పిక్చర్ 4తో సమానం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, హౌ మెనీ డివిడీస్ డస్ ఫిరోజ్ హ్యావ్? ఫిరోజ్ దగ్గర ఎన్ని డివిడీస్ ఉన్నాయి? ఫిరోజ్ ఎక్కడ ఉన్నాడు చూసుకోండి. మనకేమి ఇచ్చాడు, ఒక్కొక్క డిస్క్ వచ్చేసి 4D, అంటే ఒక్కొక్క పిక్చర్ 4 డివిడీస్. ఏ 4 4 4 4 4 అన్నీ యాడ్ చేసుకోండి. 5 ఉన్నాయి, 5 4 = 20 డివిడీస్ ఉన్నాయి ఫిరోజ్ దగ్గర. సో ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ హ్యావ్ 20 డివిడీస్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ 14 చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 2 1/2 1 1.5 ఎంత అయింది? ఇది మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. 2.5 అంటే 2.5, 1.5 ఎంత అయింది? 2.5 మార్క్స్, 1.5 మార్క్స్, 4 అయిపోయి. లేదంటే కన్వర్ట్ చేసుకోండి. 2 2 4 + 1 ఎంత అయింది మీకు? 5/2 ప్లస్ 2 × 1, 2 1 2 + 1 3/2 అయింది. సో ఈ రెండు యాడ్ చేస్తే అది మీకు డినామినేటర్స్ ఏమన్నా కాబట్టి ఎల్సిఎం 2 అయింది. 5 + 3 8 అయింది. 2 1 2 4 ఆన్సర్ వచ్చేసి 4 అయింది. సిమిలర్లీ ఇది కూడా చూడండి ఏమైంది, 4 1 4 7/4 అయింది. ప్లస్ ఇది ఎంత అయింది మీకు? 4 2 8 + 1 9/4. రెండు యాడ్ చేసుకోండి, కింద ఎల్సిఎం 4 అయింది. న్యూమరేటర్ 9 + 7 16 అయింది. 4 1 4 4 ఆన్సర్ 4 అయింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్, ఫ్రమ్ ద మల్టిపుల్స్ 1 to 100 వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 10 to the మల్టిపుల్స్ ఆఫ్ 5? మల్టిపుల్స్ ఆఫ్ 10 to మల్టిపుల్స్ ఆఫ్ 5 ఫ్రాక్షన్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటి, ఫ్రమ్ ద నెంబర్స్ 1 to 100. 1 to 100లో 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి చూడండి. 1 to 100 5 మల్టిపుల్స్ అంటే 5
10, 15, 20, 25 ఇలా 5 టేబుల్ అన్నీ వేసుకోండి. 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 1 to 100లో 20 ఉంటాయి. నెక్స్ట్ సిమిలర్లీ మల్టిపుల్స్ ఆఫ్ 10 అడిగాడు. 10 మల్టిపుల్స్ ఏముంటాయి? 10 మల్టిపుల్స్ 10 టేబుల్ 10, 20, 30, 40 ఇలా ఎన్ని ఉంటాయి మీకు? టోటల్గా 100కి 10 టైమ్స్ ఉంటాయి. రేషియో చూడండి. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 10 టు మల్టిపుల్స్ ఆఫ్ 5? సో మల్టిపుల్స్ ఆఫ్ 10/5 ఎంత? 10/20 క్యాన్సిల్ అయితే మీకు 1/2 వస్తుంది. సో ఇవి ఆన్సర్స్.